తక్కువ పెట్టుబడి, తరగని డిమాండ్, ప్రీమియం బ్రాండ్ సపోర్ట్ తో మిస్టర్ ఆప్టికల్స్ ఫ్రాంచైజీ మీకోసం. కాల్ మిస్టర్ ఆప్టికల్స్ టుడే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనం గాసిప్ మూవీ నుంచి డైరెక్టర్ గారితో ఉందాం. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? సూపర్. ఎలా అనిపిస్తుంది గాసిప్? నార్మల్గా బయట ఎక్కువ వింటూ ఉంటాం మూవీస్ గురించి, కానీ ఏదైనా ఇష్యూ మీద పక్కన వాళ్ళతో మాట్లాడడం, కానీ ఒక క్రౌడ్ ఎక్కడ నుంచో ఇలా మాట్లాడేది. గాసిప్ అని టైటిల్ పెట్టడానికి ఫస్ట్ రీజన్ ఏంటి? బేసిక్గా అంటే కాన్సెప్ట్ అనుకున్నప్పుడే కథ అంతా గాసిప్ మీద. ఓకే. సో మధ్యలో చాలా మంది సజెస్ట్ చేశారు, అంటే ఇంగ్లీష్ వర్డ్ ఇది అని. బట్ ఏదైతే చెప్తున్నామో అదే టైటిల్ పెడదాం అనేది నా, అంటే స్ట్రైట్ గా ఉంటది ఆడియన్స్ కి, కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే. సినిమా అంతా ఒక గాసిప్ మీదే, అంటే ఒక లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ లాగా. అంటే ఖచ్చితంగా హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మే, బట్ ఒక అజంతా అనే ఒక క్యారెక్టర్ స్టోరీ. సో రాశి సింగ్ చేసింది అజంతా క్యారెక్టర్. ఓకే. ఫస్ట్ ఈ రాశి సింగ్ గారిని అనుకున్నారు, ఇంకెవరినైనా? అంటే ఇద్దరు ముగ్గురు చూసాము, బట్ థింగ్ ఏంటంటే రాశిని కలిసాక తనుకున్న క్యారెక్టరిస్టిక్స్, క్యారెక్టర్కున్న ఇది, సో రెండు మ్యాచ్ అవడం. అండ్ తను ఆఫీస్కి వచ్చి కలిసినప్పుడు తను, అంటే నేను తెలుగు అంత బాగా రిసీవ్ చేసుకోదేమో అనుకున్నాను, బట్ తెలుగు అమ్మాయిలానే తను చాలా ఈజీగా హ్యాండిల్ చేసింది. ఓకే. అండ్ నాకు తెలిసి గాసిప్ మొత్తం సినిమాలో నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఏదైనా ఉందంటే అది రాశిని క్యాస్ట్ చేయడం. ఎందుకంటే సినిమా అంతా ఆ క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఎనీ కేస్ అది అంత పెర్ఫామ్ అవ్వకపోయినా లేకపోతే కనెక్ట్ అవ్వకపోయినా మొత్తం సినిమా అంతా డిస్టర్బ్ అవుతుంది. బట్ రాశి తను ఎక్స్ట్రాడినరీగా చేసింది. ఓకే. అంటే ఫస్ట్ మూవీ తెలుసా మనసా, అండ్ సెకండ్ ఫిల్మ్ ఇది సెకండ్ ఫిల్మ్. ఇట్ సెకండ్ ఫిల్మ్. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే టీజర్, ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది. ఓకే. అంటే ఏంటంటే మెయిన్ పాయింట్స్ అన్ని టీజర్లో అండ్ ట్రైలర్లో కొంచెం మంచి కట్ చేస్తున్నారు, కానీ ఆడియన్స్ 2.5 hours ఉండాలన్నా సరే, ఆ మూవీ ఒక అట్లీస్ట్ 1 week ఆడాలన్నా ఆడియన్స్ ఎంగేజ్ చేయట్లా ప్రెసెంట్ చాలా సినిమాల దాకా. అంటే చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి, కానీ సాంగ్స్ బాగా వైరల్ చేస్తున్నారు. సాంగ్లో కూడా ఏంటంటే పర్టికులర్ స్టెప్ని బాగా వైరల్ చేస్తున్నారు. సిప్పు సిప్పు కానీ అజంతాలో కానీ ఏంటంటే, ఇంతకుముందు ప్రీవియస్ ఫిలిమ్స్ చూసుకుంటే ఓవరాల్ సినిమా ఎక్కువ థియేటర్కి వెళ్ళి చూడడానికి ఆడియన్స్ బాగా ఎంగేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే సినిమాలో ఉన్న మెయిన్ పాయింట్స్ని ఆ సాంగ్స్లో అయినా ఏంటంటే బయట సోషల్ మీడియాలో రిలీజ్ చేసేస్తున్నారు. ఎందుకు డిఫరెన్స్ వచ్చిందంటారు? మళ్ళీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆడియన్స్ థియేటర్కి రావాలంటే మీ సినిమా అంటే ఏంటి? అంటే సింపుల్ థింగ్, ఎప్పుడైనా సరే యూనివర్సల్లీ కనెక్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఓకే. ఇప్పుడు లెటెస్ట్ గాసిప్ తీసుకుందాం. గాసిప్ చేయనోడు ఎవడు ఉండడు, అలానే గాసిప్ బారిన పడినోడు కూడా ఎవడు ఉండడు. సో ఫస్ట్ ఆ యూనివర్సల్లీ కనెక్టెడ్ పాయింట్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఏ సినిమా అయినా చెప్పే విధానం కొత్తగా ఎంగేజింగ్ గా ఉండాలి. సో అది ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్ వస్తారు. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అందరికీ తెలిసిందే, అది నేను ప్రత్యేకంగా ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అలవాటు పడిపోయాం మనం. ఓకే. సో 3 గంటల్లో చూడాల్సింది ఒక 30 seconds లో రీల్ ఫార్మాట్ లోకి వచ్చాం. సో మైండ్ సెట్ అలా అయిపోయింది. ఓకే. అండ్ మా సినిమా లెంత్ కూడా 1 hour 52 minutes 23 seconds 11 frames. ఓకే. సో అది కూడా చాలా క్రిస్ప్ గా చేసాం. అండ్ స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్ గా ఉంటది. ఓకే. సో కొత్త ప్యాటర్న్ లో వస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎంగేజింగ్ గా ఉంటుందని నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను. గాసిప్ అనేది ముందే డైరెక్టర్ జడ్జ్ చేసినట్టు అనిపిస్తుంది. జాతకం చూపించి ట్రైలర్ లో ఓకే ఏంటంటే ఈ జాతకంలో ఉన్న వాళ్ళు చాలా మంది చాలా ఎఫైర్స్ ఉంటాయి అనేది, అది గాసిప్ లో కాకుండా అది ఒక జడ్జిమెంట్ లా అనిపిస్తుంది. అది డైరెక్టర్ క్యారెక్టర్ కాదు కదా, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, ఆ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తానే దాని మీద ఉంటుంది, కానీ తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే అన్ని క్యారెక్టర్స్ డైరెక్టర్ ఎలా ఉంటాడో అలాగే ఉంటాయి. ఓకే. సో అది ఎక్స్క్లూజివ్లీ ఆ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. అంటే ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య జరిగే స్టోరీ అలా అని కూడా చెప్పలేము, బట్ ఒక అమ్మాయి, ఒక మంచి ఫ్యామిలీలో ఉన్న అమ్మాయి తన లైఫ్ చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్న టైంలో అనుకోకుండా ఒక నలుగురు చేసిన గాసిప్ వల్ల ఆ అమ్మాయి డ్రీమ్స్ అన్ని ఎలా షాటర్ అయిపోయాయి అన్నది స్టోరీ. ఓకే. ఇది ఏమైనా రియల్ లైఫ్ బేస్ చేసుకునే ఎవరిదైనా? రియల్ లైఫ్ అంటే చిన్నప్పటి నుంచి మనం చూస్తూ వింటూ ఉంటాం, మనం కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు, స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు, బట్ మన మీదకి వచ్చినప్పుడు దాని ఇంపాక్ట్, ఇంటెన్సిటీ ఏంటో తెలుస్తుంది. సో అలా నా మీద కొన్ని గాసిప్స్ వచ్చాయి, నా చుట్టూ అన్ని
అర్థమయ్యాక దాని ఇంటెన్సిటీ అర్థమయ్యి అంటే ఇది కథగా చెప్పాలనే ఒక పర్స్పెక్టివ్ వచ్చింది. బట్ గర్ల్స్ పర్స్పెక్టివ్లో చెప్తే ఇంకొంచెం ఎమోషనల్ ఇంపాక్ట్ ఉంటుంది, ఆ సెన్సిబిలిటీస్ ఎక్కువ చూపించచ్చు అని ఆ పర్స్పెక్టివ్ తీసుకోవడం జరిగింది. ఓకే. ఓవరాల్ మూవీలో ఎన్ని సాంగ్స్? 3 songs. 3 songs. ఇప్పుడు దాకా 2 songs వచ్చినాయి. Yeah. నెక్స్ట్ సాంగ్ ఒకటి రిలీజ్ అవ్వాలి. ఓకే. డైరెక్టర్ ఎందుకు థియేటర్ అనుకున్నారంటే ఫస్ట్ ఓటీటీకి అయితే ఇంకా ఎక్కువ మంది అంటే ఓటీటీకి వెళ్ళామని కాదు, ఆబ్వియస్గా వెళ్తాం. బట్ అంటే ఇది మా ప్రొడక్షన్ నుంచి ఫస్ట్ ఫిలిం, సో ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళాం. అండ్ ఆ పొటెన్షియల్ ఉందని ప్రొడ్యూసర్ కూడా బిలీవ్ చేశారు. అంటే ప్రెసెంట్ చాలా సినిమాలు వచ్చిన 15 daysకి వస్తున్నాయి, థియేటర్కి ఆడియన్స్ కూడా వెళ్ళని ఇది ఉంది. మీరే అన్నారు కంటెంట్ బాగుంటే ఆడియన్స్ అలాగే వస్తారు, సినిమా దేంట్లో చూసే ఉన్నది కాదు, కంటెంట్ ముఖ్యం అని. ఎగ్జాక్ట్. బట్ ఈ మూవీలో స్పెసిఫిక్గా మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ అనేవి ఎంతమంది దాకా ఉన్నారు? అంటే ఇది క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీయే. ఓకే. ఒక అజంతా అనే అమ్మాయి కథ చెప్తూ అదర్ క్యారెక్టర్స్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చిన స్టోరీ. సో మోర్ దాన్ హీరో హీరోయిన్ సెంట్రిక్ లా మనం చూడకూడదు, స్టోరీ సెంట్రిక్ కాన్సెప్ట్ సెంట్రిక్ ఫిల్మే. బట్ లీడ్ చేసేది అమ్మాయి కాబట్టి మనం ఆబ్వియస్ గా హీరోయిన్ సెంట్రిక్ అనేస్తాం మనం రాసినప్పుడు మాట్లాడినప్పుడు కొలోకియల్ గా. బట్ యాక్చువల్ గా కాన్సెప్ట్ సెంట్రిక్ ఇది. ఒక అమ్మాయి మీద వచ్చిన గాసిప్ వల్ల ఏం జరిగింది అనేదే కదా. ఓకే. అంటే మీ వరకు డిఫరెన్స్ అంటే ఏది గమనించారు? సినిమా తీయడం కష్టం అనిపించిందా, సినిమాని రిలీజ్ చేయడం కష్టం అనిపించింది? అంటే మెనీ థింగ్స్ ఉంటాయండి. సినిమాకి వచ్చేసరికి పీపుల్ మేనేజ్మెంట్ ఉంటుంది, మనం రకరకాల మనుషులతో పనిచేయాల్సి వస్తుంది, మన ఇంటెన్షన్ ఒకలా ఉంటుంది, వాళ్ళ ఇంటెన్షన్ ఒకలా ఉంటుంది. ఓకే. సో మనం సినిమా తీసే ఇంటెన్షన్ మనతో పనిచేసే వాళ్ళ ఇంటెన్షన్స్ మ్యాచ్ అయినప్పుడు ఒక మంచి ప్రోడక్ట్ వస్తుంది. ఇంటెన్షన్స్లో డిఫరెన్స్ ఉన్నప్పుడు లేదా మనం వచ్చిన పర్పస్ వేరైనప్పుడు ఖచ్చితంగా మొత్తం డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. యాజ్ ఏ డైరెక్టర్గా నార్మల్గా సినిమాకంటూ ఒక ఎత్తు అయితే ప్రమోషన్లో డైరెక్టర్ ఆలోచించేది ఒకలా ఉంటుంది. అంటే పిఆర్ టీమ్ ఇలా కాకుండా పోయినా ఒక ఇండివిజువల్గా ఒక డైరెక్టర్ నా సినిమాని ఈ విధంగా ప్రమోషన్ చేస్తే కొంచెం ఆడియన్స్కి వెళ్ళొద్ది అని, అంటే నార్మల్గా నేను కొన్ని మూవీస్ చూసేసరికైనా కొంతమంది డైరెక్టర్స్ పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి ప్రమోషన్లో కూడా వాళ్ళు ఆలోచిస్తారు రెగ్యులర్గా వాళ్ళు తిరిగే క్రౌడ్లో. కానీ మీరు ఈ సినిమా కోసం అలా ఏదైనా మేము ఆలోచించింది ఏంటంటే బేసిక్ గా ఫస్ట్ లుక్ నుంచి కేర్ తీసుకున్నాము. ఓకే. అంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఫస్ట్ లుక్ చూసుంటే, సో మా థింగ్ ఏంటంటే ఫస్ట్ నుంచి చాలా క్లియర్ గా ఉన్నాం, ఏదైతే కాన్సెప్ట్ అనుకున్నామో దాన్ని స్ట్రైట్ గా జనాల్లోకి తీసుకెళ్ళాలి, అంటే కన్ఫ్యూజ్ చేయకుండా. సో మనం ఏం చెప్తున్నామో అదే తీసుకెళ్దాం అనే దాంట్లో ఉన్నాం. సో దాన్ని ట్విస్ట్ చేసి అది చేసి ఇది చేసి, అంటే ముందు ఒక లవ్ సాంగ్ పెట్టి ఒక లవ్ స్టోరీలో దాన్ని ఎస్టాబ్లిష్ చేసి అలాంటివి ఏం చేయకుండా గాసిప్ గురించి సినిమా తీస్తున్నాం, గాసిప్ గురించి కదా. సో దాన్నే మనం ఇది చేద్దామని చాలా క్లియర్ ఎజెండాతో ఉన్నాం. ఓకే. మ్యూజిక్ డైరెక్టర్ గారు ఫిదా మూవీ శక్తికాంత్ ఆయన ఎట్లా మళ్ళీ తెచ్చారు వెనక్కి? అంటే ఆయన వెళ్ళిపోలేదు యాక్చువల్ గా, అంటే కొంచెం గ్యాప్ మధ్యలో ఆయన సెలెక్టివ్ గా ఉంటారు రిగార్డింగ్ పీపుల్ అండ్ ప్రాజెక్ట్స్, వెరీ సెలెక్టివ్. ఆయనకి నచ్చితే తప్ప పెద్ద అంటే ప్రాజెక్ట్ నెంబర్ చూసుకోరు, ఆయనకి నచ్చిందా లేదా వైబ్ సెట్ అయిందా లేదా అనేది చూసుకుంటారు. ఓకే. సో ఆయనకి స్టోరీ చెన్నై వెళ్ళి చెప్పాను, బాగా నచ్చింది యాక్చువల్గా. ఓకే. ఆయన చాలాసేపు విని అంటే ఏం చెప్పలేదు చేస్తాను చైనా అని. ఓకే. ఆల్మోస్ట్ మేము మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళాము, మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్ చేసుకున్నాం. 11 to 4 అంతా డిస్కషన్లోనే ఉన్నాం. ఇంకా ఫ్లైట్ టైం అయిపోతుంది, ఆయన ఎస్ నో చెప్పట్లేదు. సరే సార్ ఇంకా అయితే అంటే ఇంకా ఫోన్లో అడుగుదాం అనుకున్నప్పుడు అప్పటికే చాలా క్వశ్చన్స్ అడిగారు. ఓకే. సో ఆయన స్టోరీ నచ్చిందా నచ్చలేదు చెప్పలేదు, బట్ లాస్ట్లో నెక్స్ట్ ఏ జోనర్ అని ఫస్ట్ చెప్పారా? సోషల్ సెటర్ అని చెప్పా. ఆయన అందుకనే పిలిచారు విందాం అసలు ఏంటి అని. సో చెప్పాక అప్పుడు ఆయన సరే నాకు కథ ఎప్పుడో నచ్చింది, బట్ అసలు నీ కాన్ఫిడెన్స్ టెస్ట్ చేశాను. ఓకే. అంటే రిలీజ్ అయిన సాంగ్కి అండ్ చూపించిన ట్రైలర్కి కొంచెం ఎక్కడో పొంతన మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. లేదు, మీరు అబ్జర్వ్ చేస్తే అంటే సినిమా చూస్తే సినిమాలో ఏం కథ ఉందో అదే చాలా షార్ట్గా సాంగ్లో చెప్పడానికి ట్రై చేసాం. ఓకే. మీరు లిరిక్స్ అబ్జర్వ్ చేస్తే కాసల్ శ్యామ్ గారు రాశారు. సో కథ ఏదైతే చెప్దాం అనుకున్నామో దాన్నే చాలా షార్ట్గా ఎంటర్టైనింగ్గా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చెప్దామని ఆ సాంగ్ని అనుకుని అలా డిజైన్ చేసాం. ఓకే. ఈ మూవీలో 3 songs అన్నారు. పర్సనల్గా ఏది నచ్చింది, కమర్షియల్ వేలో ఏది నచ్చింది సాంగ్? అలా పర్సనల్ కమర్షియల్ అని ఏం కాదు, నాకు బాగా నచ్చింది అయితే
అంటే కొన్ని అనుకున్న సాంగ్లు అంత రీచ్ అవ్వవు, కానీ కొన్ని కమర్షియల్ వేలో బాగా అంటే రీచ్ అనేది రిజల్ట్ గురించి మనం ఎప్పుడు ఆలోచించకూడదండి, ఎందుకంటే అది మనకు తెలియదు. బట్ నాకైతే పర్సనల్ గా సిప్పుయే బాగా నచ్చింది. ఓకే. యా. అండ్ మీరు నెక్స్ట్ అప్కమింగ్ ఎవరితో చేద్దాం అనుకున్నారు హీరోయిన్స్? సాయి పల్లవి గారు కానీ అంటే సమంత గారు? అలా నేను అనుకోలేదు. ఆబ్వియస్లీ స్టోరీ అంటే ఆ కథ ఎంత ఎగ్జైట్ చేసింది, అది ఎవరితో చేస్తే బాగుంటది అన్నప్పుడు ఆ ఫ్లోలోనే వెళ్తాను తప్ప, అంటే కథ గోల్ అవుతుంది కానీ నాకు మనిషి ఎప్పుడు గోల్ అవరు. అంటే ఈ అంటే వీళ్ళతో చేయాలి చిన్నప్పటి నుంచి ఒక ఇండస్ట్రీ మీద అంటే ఉంటాయి ఆబ్వియస్ గా, స్టార్ అంటే ఒక క్రేజ్ అట్రాక్షన్ ఉంటది. బట్ అంటే మనం ప్రాక్టికాలిటీలోకి వచ్చాక మన రైటింగ్ స్టైల్, మన రైటింగ్ సెన్సిబిలిటీకి, ఆ కథకి ఎవరు సెట్ అవుతారు అనే దాన్ని బట్టి, అంటే నేను బేసిక్గా ఎలాంటి రైటర్ డైరెక్టర్ అంటే కథ రాసుకున్నాక స్టార్స్ ని వాళ్ళని అప్రోచ్ అయ్యే డైరెక్టర్ని. అంటే ఆల్రెడీ ఒక స్టార్ కోసం, అంటే ఇప్పటిదాకా అలాంటి సిచ్యువేషన్ రాలేదు నాకు. సో నా వాయిస్ నేను వినిపిద్దాం అనే జోన్ లోనే ఉన్నాను. మేబీ అలాంటి సిచ్యువేషన్, అలాంటి ఇది వచ్చినప్పుడు ఖచ్చితంగా అప్పుడున్న బెస్ట్ ఆపర్చునిటీ క్రాక్ చేస్తాను. ఓకే. రాశి సింగ్ గారు అంటే మన వడ్డే నవీన్ గారితో అవును. ఈ మూవీ గురించి ఏమైనా ఆయనతో ఏమైనా ప్రమోషన్ లాంటిది ఏదైనా ప్లాన్ చేశారా? అంటే లేదండి, యాక్చువల్ గా రాశి ఈ ప్రమోషన్స్ కి రావాలి కానీ దాంట్లో చాలా బిజీ ఉంది. ఆఫ్టర్ 19th ఫ్రీ అవుతానండి. సో యాక్చువల్ గా ఆయన డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక, ఇంకా ఎందుకంటే రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఆబ్వియస్లీ ఒకసారి వెళ్ళి కలుస్తాం. అండ్ నెక్స్ట్ అంటే చూసుకునే మూవీస్ అయినా సరే, ఒక నెలలో చాలా మూవీస్ వస్తున్నా సరే పెద్ద మూవీకి ఉన్న ప్రియారిటీ వేరేలా ఉంటుంది స్మాల్ మూవీస్తో కంపేర్ చేస్తాం. అంటే కానీ చిన్న మీడియం సినిమాలు కానీ, అంటే స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ కానీ, లేకపోతే అసలు ఇండస్ట్రీనే లేనట్టు ఉంటుంది. పెద్ద సినిమాలు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కానీ అట్లా వస్తూ ఉంటాయి. బట్ ఈ మూవీస్ ఇన్ని మూవీస్ వస్తున్నా సరే ఎందుకు ఆడియన్స్ ఎంగేజ్ అవ్వట్లేదు అని యాజ్ ఏ మీ పాయింట్ ఆఫ్ వ్యూ? కొన్ని సినిమాలకు వెళ్తూ ఉంటారు మీరైనా ఖాళీగా ఉన్నప్పుడు కానీ అలాగా. అంటే దానికి మెనీ రీజన్స్ ఉంటాయండి, ఒకటే రీజన్ అని చెప్పలేము. దానికి చాలా రీజన్స్ ఉంటాయి. టైం చేంజ్ అయిపోయింది. ఓకే. మన అందరికి అంటే సినిమా ఒకప్పుడు చాలా దగ్గరగా ఉండేది, అంటే చాలా ఈజీగా ఉండేది. బట్ ఇప్పుడు సినిమా కంటే ఈజీగా ఉన్నవి ఎంటర్టైన్మెంట్ ఇంట్లోకి వచ్చింది. సో ప్రత్యేకంగా ఒక మంచి టైం ఇన్వెస్ట్ చేసి ఇంటి నుంచి కదిలి వెళ్ళాలంటే ఆ వర్త్ ఉండాలి. ఓకే. సో ఆ వర్త్ లేకపోతే ఓటీటీలో చూద్దాం అనే జోన్లో ఉన్నారు. ఓకే. అండ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ లో అది రైటే ఆబ్వియస్గా. ఓకే. సో ఆ కదులుతున్న, ఐ మీన్ లైక్ వాట్ ఎవర్ రైట్ నౌ మూవ్ అవుతున్న ట్రెండ్తో పాటు మనం కూడా మూవ్ అయి నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే ఇదేం ఒక్కరితో వచ్చేసే చేంజ్ ఏం కాదు, ఇది ఇట్ విల్ టేక్ సమ్ టైం. అంటే చేంజింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు ఏ ఫీల్డ్ అయినా ఇలాగే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఇండస్ట్రీ అలా చేంజ్ అవుతున్న పీరియడ్లో ఉన్నాం మనందరం. సో ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ సిచ్యువేషన్ ఒకలా ఉండింది, ఇప్పుడు ఒకలా ఉండింది. ఇప్పుడు స్టార్ ఫిల్మ్స్ బడ్జెట్స్ కూడా బియాండ్ ఉన్నాయి. సో మీడియోకోర్ స్టార్స్ కూడా 100 crores ఆ రేంజ్లో ఉన్నాయి. ఇంకా మరీ చిన్న ఉన్నాయి, లేకపోతే 2 crores 3 crores ఫిల్మ్స్. ఇది అనుకున్న బడ్జెట్ కింద ఏమైనా ఎక్కువ అయిందా? ఇంకా బడ్జెట్ ఎక్కువ అవ్వలేదండి, బట్ అంటే ఎక్కువ అయినా కూడా కాన్షియస్లీ తీసుకున్న డెసిషన్స్ వల్ల అయింది. ఓకే. అంటే ఏదో అనుకోకుండా షూటింగ్ డేట్స్ అలా ఏం కాదు. అండ్ ఇది చేసింది కూడా సింగిల్ స్కెడ్యూల్ 23 days లో షూట్ అంతా కంప్లీట్ చేస్తాం. ఓవరాల్ 22 అట్ స్ట్రెచ్ మధ్యలో ఒక్క హాలిడే కూడా ఇవ్వలేదు. సో బడ్జెట్ లోనే అయింది అంతా. ఓకే. అంటే రాజమౌళి గారు ఒక మాట అంటారు, 3 months 2 months లోనే సినిమా తీసేస్తారు పూరి జగన్నాథ్ గారు. అట్లా మీరు 23 days లోనే సినిమా కంప్లీట్ చేస్తారు? అంటే డిపెండ్స్ ఆన్ కంటెంట్ అండి, కంటెంట్ బట్టే ఉంటది. అంటే అది మనం గొప్పగా చెప్పుకోవడానికి కూడా ఏం, అంటే నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుందో మనం ప్రిడిక్ట్ చేయలేం. సో అది కుదరాలి, అంటే క్యాస్ట్, ఆ డేట్స్, ఆ పరిస్థితులు అన్ని కుదరాలి. ఓకే. సో మనం ఒక సినిమా చేయగలేం కదా అని చెప్పి ప్రతి సినిమా అలా చేస్తామని అనుకోవడం కూడా అమాయకత్వం. ఓకే. అంటే ఈ మూవీలో పర్టికులర్ సీన్ ఏదైనా ఎమోషన్ కానీ అలా గాసిప్ మాట్లాడేది కానీ బాగా జనాలకి బాగా ఆన్ చేస్తుంది అంటే ఏదని చెప్పచ్చు? మీకు బాగా నచ్చింది, ప్రాంటర్ ముందు చూసుకోవాలి బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపించింది అంటే నాకు రవివర్మ గారు, విజయాదిరాజ్ అంటే రాశి వాళ్ళ ఫాదర్ తో ఇంటికి వెళ్ళి గొడవ పడే సీన్ ఉంటుంది ఆఫ్టర్ ఇంటర్వెల్ ఫస్ట్ సీన్. సో ఆ సీన్ అంటే షూట్ చేసినప్పుడు కూడా అందరూ క్లాప్స్ కొట్టారు యాక్చువల్ గా. అంటే వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్సెస్, అంటే ఒక డైలాగ్ ఉంది, నాకు కావాల్సిన అల్లుడికి వచ్చిన మొగుడు కావాలి, మంచి క్వాలిటీస్ ఉన్నది సంథింగ్. ఆ డైలాగ్ అనేది కొంచెం అనిపించింది ఇద్దరి మధ్య ఇంకేదైనా కాన్ఫ్లిక్ట్ ఉంటది. అంటే ఆ కాన్ఫ్లిక్ట్ కూడా అంటే మోర్ దాన్ ఫాదర్ అండ్ డాటర్ కాన్ఫ్లిక్ట్ కంట అదర్ క్యారెక్టర్స్, అంటే ఈ రవివర్మ మామయ్య క్యారెక్టర్ నుంచి అదర్ గాసిప్ బ్యాచ్ వాళ్ళ మాట్లాడుకునే దాని వల్ల
వాళ్ళిద్దరి లైఫ్ ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యి డిస్టర్బ్ అవుతుంది. ఓకే. సో దాని నుంచి ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి, ఎలా బయటకు వచ్చారు అనేది స్టోరీ యాక్చువల్. అంటే ఫస్ట్ దాకా ఒక ఫాదర్తో అమ్మాయి మంచిగానే ఉంటుంది, తర్వాత నుంచి చేంజ్ అవుద్ది. అంటే ఇట్స్ నాట్ అమ్మాయి చేంజ్ అవడానికి కూడా ఒక వ్యాలిడ్ రీజన్ ఉంటుంది, ఓకే. ఎందుకు చేంజ్ అయింది, చివరికి ఏమైంది అనేది. అండ్ ఇప్పుడు చెప్తే స్పాయిలర్ అవుతుంది, అందుకే నేను చెప్పట్లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాసిప్ సినిమా ఈ June 26th రిలీజ్ అవుతుంది. సో వాచ్ ఇన్ ఆల్ PVRs.